వీళ్ళు రాజమోహన్ లాంటి వాళ్ళే ఈ శాస్త్రవేత్తలు. ఓకేనా? అందులో డైనమిక్ డైరెక్టర్ గురించి చెప్తాం కదా మనము. పూరి జగన్నాథ్, రాజమౌళి ఇలాంటి కొంతమంది పేరు చెప్తాం కదా. అందులో ప్రప్రభుత్వనుడు ఎవరు తెలుసా? డాక్టర్ కెఎస్ఎస్ నాయక్ సారు. రండి సార్, హృదయపూర్వకంగా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. సారు ముఖ్యంగా ఇక్కడ కొంతమంది రైతులు, అక్కడ చాలా మంది రైతులు కూర్చున్నారు. సారు విషయాల గురించి 2 విషయాలు తెలుసుకుంటారు. బంగారు ఏ బాబు, ఏ తమ్ముడు, నా వైద్యుడు డాన్స్ కావాలా వద్దా? పాట కావాలా వద్దా? ఆట కావాలా వద్దా? చివరికి డీజేలో డాన్స్ వేసేది మీరా కాదా? అయితే ఈ లాస్ట్ ఎపిసోడ్ చూద్దామా? ఇక్కడ కూర్చున్నటువంటి, ఇక్కడ విచ్చేసినటువంటి వ్యక్తులందరూ కూడా రాయలసీమ జిల్లాలో 4 జిల్లాల్లో ప్రధానమైనటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాల్లో, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో, వ్యవసాయ సంస్థలలో పనిచేసినటువంటి వాళ్ళు, ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ఎన్నో ఏళ్ళు తెర వెనకాలే ఉండి శ్రమ, విపరీతమైన శ్రమ ఓడుతూ, టెన్షన్ భరిస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేసి ఈరోజు మనం 10 వేళ్ళు పని చేసినాయంటున్నారు కదా రైతులు. అందులో 5 వేళ్ళు రైతు అయితే 5 వేళ్ళు శాస్త్రవేత్తవి. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. 10 వేళ్ళు లోపలికి వెళ్తేనే 5 వేళ్ళు లోపలికి వెళ్తాయి అని చెప్తున్నాం కదా మనం. మట్టిలో 10 ఏళ్ళు పోతే నోట్లోకి 5 వేళ్ళు అంటున్నారు కదా. ఆ 10 ఏళ్ళ మట్టిలో 5 వేళ్ళు రైతువి, 5 వేళ్ళు శాస్త్రవేత్తలవి. ఇది ఎవరు విభేదించినా, తిరస్కరించినా, వ్యతిరేకించినా నగ్న సత్యం ఇదే. అటువంటి శాస్త్రవేత్తలు తెరంగాణలో ఉన్నారు. ఎప్పుడో ప్రభుత్వ సంస్థలు మాత్రమే చెప్తే వాళ్ళకి అవార్డులు రివార్డిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రాయలసీమలో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి శాస్త్రవేత్త రైతు ఉంటేనే దేశంలో రైతు బతుకుతాడు, మనలాంటి వాళ్ళు పూజింటారు అని చెప్పి చాలు చెప్పింది ఒక్కటే ఫౌండేషన్ మాత్రమే. అటువంటి శాస్త్రవేత్తకు ప్రణమిల్లి పాద నమస్కారాలు చేస్తుంది జై కిసాన్ ఫౌండేషన్. అటువంటి మహామూర్తులే వీళ్ళందరూ. ఇటువంటి మూర్తుల్లో, మహానుభావుల్లో నాకు కలిగిన ఒక వజ్రం, ఒక వైడూర్యం డాక్టర్ కెఎస్ఎస్ నాయక్ గారు. ఈయన గురించి ప్రతి రైతుకు తెలుసు. ఎలా తెలుసు చెప్తా. సినిమా తెలుసు కానీ డైరెక్టర్ తెలుసు. K6 వేరుశనగ తెలుసు కానీ K6 వేరుశనగ పుట్టించిన కూడా తెలుసు మీకు. అటువంటి వ్యక్తులు సార్ K6 వేరుశనగ రకాన్ని, ప్రజెంట్ K1812 వేరుశనగ రకాన్ని, K7 గోల్డ్ రకాలు, K6 దాదాపుగా కదిరి వేరుశనగ పరిశోధనకి సుమారుగా 10-12 రకాల్లో సారు వేమన సారు మన ఉరవకొండ నివాసే ఆవులకి గ్రామం సారు. ఒక నిరుపేద రైతు కుటుంబంలో నుంచి జన్మించి ఒక వ్యవసాయ పట్టభద్రుడై కదిరిలోనే ఎన్నో రకాల వేరుశనగ విత్తనాలు, వంగడాలను సృష్టించినట్టులో వీరిద్దరు భాగస్వామ్యము. మామూలుగా లేనిది, మరువు లేనిది. మనందరము కృతజ్ఞత భావంతో చెప్పాల్సిన తరుణం ఆసనమైంది. ఈ ఇద్దరు సైంటిస్టుని మన అదేవిధంగా సంతోష్ నాయక్ సార్ కూడా ఈ మహాయజ్ఞంలో కదిరి రీసెర్చ్ స్టేషన్ విభాగంలో వినూత్నమైనటువంటి పరిశోధనలు చేసిన దాంట్లో సార్ కూడా పార్టిసిపేషన్ ఉంది. ఇటువంటి వ్యక్తులు ఇంకా మన దగ్గర చాలా మంది ఉన్నారు. అందరికీ ఒక మాటగా చెప్తే ఇష్టం లేదు కాబట్టి పేరున వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, ఎన్నో వినూత్నమైనటువంటి విధానాలు ఆవిష్కరించారు. వాళ్ళ విశ్వవిద్యాలయానికి నేను వెళ్ళాను. వాళ్ళు సాధించిండేది, శోధించిండేది భారతదేశంలోనే కాకుండా వేరే దేశాల్లో వేరుశనగ తయారు చేస్తున్న, వేరుశనగ అధికంగా పండిస్తున్న దేశాలకు, వేరే కంట్రీస్కి వెళ్ళి పరిశోధనలు చేసి అక్కడ ఉన్నటువంటి స్పీషెస్ తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్కి సూట్ అయ్యేలా తయారు చేసి 45 రోజుల పాటు వర్షం రాకపోయినా కూడా వేరుశనగ పండేటువంటి శక్తిని, సామర్థ్యాలను తయారు చేసినటువంటి ఘనత ఈ ముగ్గురు త్రిమూర్తులదే. కాబట్టి గట్టిగా క్లాస్ కొట్టండి. జై కిసాన్ ఫౌండేషన్ వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలతో ఈ వీళ్ళందరూ రేపటి పౌరులు, ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటున్నారు. ఫర్ ద చేంజ్ వీళ్ళందరూ
ఈనాటి బాధలే రేపటి రక్తాలు అని జై కిసాన్ ఫౌండేషన్ చెప్తా ఉంది. వీళ్ళు పౌరులు కాదు, మా దేశానికి రక్తాలు. వీళ్ళలో ఒక్కొక్కడు ఒక దేశ ప్రధాని అవుతాడు, వీళ్ళలో ఒక్కొక్కడు ఒక రైతు అవుతాడు, ఒక కలెక్టర్ అవుతాడు, ఒక మంత్రి అవుతాడు, ఒక ఎంఆర్ఓ, రకరకాల విభిన్న వర్గాల్లో నుంచి 1000 మందిలో పుడతారు. ఇందులో అసత్యం లేదు, సత్యమే ఉంది. కాబట్టి ఇలాంటి శాస్త్రవేత్తలకు హృదయపూర్వకంగా రైతు సోదరులు అందరూ ఒక్కసారి పైకి చేసి క్లాస్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. రైతు సోదరులు అందరూ ప్లీజ్ గట్టిగా క్లాస్ కొట్టండి. సార్ డాక్టర్ సి రాధాకుమారి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, కళ్యాణ దుర్గం. దానికి సంబంధించి ఇంకొకరు కావాలి సంథింగ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా డాక్టర్ ఎస్ఎస్ మల్లేశ్వరి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కేవీకే రెడ్డిపల్లి. ఈశ్వర్ సార్ వచ్చారు వారి సంస్థ తరఫు నుంచి. అదేవిధంగా డాక్టర్ కె అశోక్ కుమార్, సీనియర్ సైంటిస్ట్, అగ్రవాణి, ఏఎల్ఎస్ అనంతపురం సార్ కూడా హృదయపూర్వకంగా రావాల్సింది. అదేవిధంగా డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ సెల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, యాంగ్రూ లాంగ్, గుంటూరు. సార్ గుంటూరు నుంచి వచ్చారు. సార్ ఒకసారి చూడరా, చిన్నారు ఉన్నారా ఇక్కడ? శరీరం మాత్రమే ఉంది, మైండ్ లేదు, నాకు తెలిసిపోతుంది అప్పుడే. కాబట్టి ఆ మైండ్ పట్టుకోరా సారా. మీరు ఉన్నారా నాకు అర్థం కాదు సార్. గట్టిగా క్లాస్ కొడరా. వీళ్ళంతా ఉన్నారా? మీరే నాకు అనుమానం. ఆ మధ్యలో బ్యాచ్ లేనట్టుంది. ఇంకోసారి కొడరా. అన్నీ వచ్చేసండి. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఇంతకుముందు ఉన్న శాస్త్రవేత్తలకి ఎందుకు మనం శాస్త్రవేత్తలు సన్మానించుకోవాలో చెప్తా. కేవలం ఇది ముఖస్తుతో, లేకుంటే గుర్తింపు కాంక్షో, లేకుంటే ఒక సీట్ని ఒక ర్యాంక్లో పెట్టుకొని నాకు ఇన్ని వచ్చినాయి చెప్పుకోవడం కోసం కాదు నాన్న. ఒకరు వాళ్ళ జీవిత కాలంలో చేసినటువంటి కృషికి, వాళ్ళు చేస్తున్నటువంటి దినచర్యలో వాళ్ళ
పని విధానానికి మనం ఈరోజు ప్రశంసాపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా, సగర్వంగా ఈ శాస్త్రవేత్తల్ని గౌరవ సన్మానాలు చేపట్టింది జైకిసాన్ ఫౌండేషన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఆల్మోస్ట్ యువ శాస్త్రవేత్తలు. అంటే వాళ్ళు చాలా వందల మంది రైతులతో రోజు మమేకమవుతుంటారు. వాళ్ళు భావితరాల వ్యవసాయాన్ని ముందే అంచనా వేస్తారు. 40 డిగ్రీల సెంటిగ్రేడ్లో మీరు తయారు చేసిన వంగడం ఎలా ఉపయోగపడుతుంది, ప్రస్తుతం చాలా ఎక్కువ వర్షపాతం తక్కువగా ఉంది, మీరు ఏ విత్తనాలు తయారు చేసే రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకోవాలి. వాళ్ళ మైండ్లో విపరీతమైనటువంటి శోధనలు, పరిశోధనలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. అటువంటి శాస్త్రవేత్తలే వీళ్ళందరూ. మీకు కూడా ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు పిల్లలు, అదిగా చూడాలి, మీరందరూ అనుకుంటుంటారు. ఎవరైనా అనుకున్నారా మీరు శాస్త్రవేత్తలు కావాలని? అనుకున్నారా? చేతులెత్తండి. ఎవరు? చంద్రమోహన్ సార్, డాక్టర్ చంద్రమోహన్ సార్ చాలా మంచిది. ఎప్పుడు రైతుల పట్ల మమేకమై ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి సార్ మా ప్రాంతానికి రావడం చాలా గర్వకారణం, చాలా ఆనందదాయకం. మీకు ఇంటి సమాజంలో సార్ ఇప్పుడు అందరూ మీ ఆశ్రమానికి వస్తారు. దీనికి చంద్రబాబు సార్కి సమాజం కావాలి, వాళ్ళతో శాంతి కొనసాగాలి. మీరు ఏదనుకుంటే అది నెరవేరాలి. ఆ జీవితం అశోక్ కుమార్ గారు మన రెడ్డిపల్లిలో ఏఆర్ఎస్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో పనిచేస్తూ ఉంటారు. మనం అనంతపురం జిల్లా వాసులమే కాబట్టి ఈనాడు పేపర్లో వ్యవసాయ సమాచారంలో సారే సలహాలు ఇస్తుంటారు. మీరు ఫోన్ చేసి వాతావరణ సమాచారము, వ్యవసాయ సమాచారము మీరు ఏఆర్ఎస్ సెంటర్ ఫోన్ చేస్తే సారే ఫోన్ ఎత్తుతాడు. వాతావరణం ఎలా ఉంది, వర్షాలు ఎలా ఉన్నాయి, ఏ పంటకి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు కొట్టాలి అనేది కూడా సారే ఫోన్ ఎత్తి మన సమాధానం చెప్తుంటాడు. అటువంటి సార్ నా దగ్గర రావడం చాలా ఆనందం. సార్కి శుభాభివందనాలు, శుభాశిస్సులు. ఉన్నారా? గట్టిగా జోసేవారు. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం కల్లాదుర్గం డాక్టర్ సి రాధాకుమారి మేడం తరఫున యువత సారు విచ్చేస్తున్నారు. సార్ను కూడా హృదయపూర్వకంగా రైతు దినోత్సవ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఘన సన్మానం చేస్తున్నాం. కిషోర్ రెడ్డి సారు, డాక్టర్ మల్లేశ్వరి మేడం రెడ్డిపల్లి కోఆర్డినేటర్ తరఫున మేడం గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. మేడం తరఫున